ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కొత్త పరిణామం చోటు చేసుకుంది. ఎవరైనా రాజకీయంగా ఎదగాలనో, రాజకీయ పదవుల కోసమో లేదా సమాజ సేవ చేయాలనో పాలిటిక్స్లోకి వస్తారు. కానీ మొట్టమొదటిసారిగా జగన్ను శాశ్వతంగా ఎదుర్కోవడానికే రాజకీయాల్లోకి వచ్చాను అంటున్నారు ఏబి వెంకటేశ్వరరావు. తాను ఉన్నంత వరకు జగన్ మళ్ళీ సీఎం కాలేడు అంటున్నాడు. ఇలాంటి రాజకీయాలు మునుపెన్నడూ చూడలేదని రాజకీయ నిపుణులు అంటున్నారు. ఇంతకీ ఏబీవి ఆలోచన ఏంటి అనేది ఇప్పుడు చర్చిద్దాం. ఏబి వెంకటేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ మాజీ ఐపీఎస్ అధికారి. చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేశారు. చంద్రబాబు నాయుడికి ఫేవర్ గా ఉంటూ అప్పట్లోనే వైసీపీ పార్టీని దెబ్బతీసే కుట్ర పన్నారు అని జగన్ నమ్మారు. దాంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 2020 ఫిబ్రవరిలో ఏబి వెంకటేశ్వరరావును సస్పెండ్ చేశారు. ఇజ్రాయెల్ నుంచి సెక్యూరిటీ పరికరాల కొనుగోలులో అక్రమాలు జరిగాయని, ఇది జాతీయ భద్రతకు ముప్పు అనే ఆరోపణలు ఆయనపై వేశారు. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత వరుసగా 4 ఏళ్లు సస్పెన్షన్ ఎత్తేసి ఆయన పోస్టింగ్ ఇచ్చిన రోజు పదవీ విరమణ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన కోడికత్తి శ్రీను ఇంటికి వెళ్లి పలకరించాడు. ఇలాంటి వారు అంటే జగన్ బాధితులకు అండగా ఉంటా అంటున్నారు. అంతకుముందే సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఏపీకి జగన్ నెవర్ అగైన్ అంటూ. రాజకీయం అంటే పదవుల కోసం కాదు, సమాజాన్ని మెరుగైన భవిష్యత్తు వైపు నడిపించడమే తన లక్ష్యమని రాసుకొచ్చారు. ఆ తర్వాత ఈ తాజా పరిణామం. వైసీపీ ప్రభుత్వంలో తనపై జరిగిన అన్యాయాలు, కక్ష సాధింపు చర్యలకు ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవడానికే ఏబీవీ రాజకీయాల ఎంట్రీ అని దీనిపై రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయనపై ఉన్న అభియోగాలను ఉపసంహరించుకుని సస్పెన్షన్లో ఉన్న టైంని విధులు నిర్వహించినట్లు క్రమబద్ధీకరించింది. ఆ తర్వాత ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు. వీటన్నింటినీ బేరీజు వేసుకుంటే ఆయన రాజకీయం ఏంటో అర్థం చేసుకోవచ్చు. జగన్ 2.0 దూకుడు పెంచాడు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితుల్లో లేదు. ఇలాంటి సమయంలో కూటమిపై ప్రజా వ్యతిరేకత వస్తుంది. ఎలాగైనా జగన్ కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తారు. ఇలాంటి సమయంలో ఈ కొత్త పరిణామాన్ని డైవర్షన్ పాలిటిక్స్ గా విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే చంద్రబాబే ఈ మొత్తం ఎపిసోడ్ కి వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారా అనే అనుమానాలు ఖచ్చితంగా వస్తాయి. కానీ చంద్రబాబుకు ఇంకా చాలా సమయం ఉంది. ఇప్పట్లో ఎన్నికలు కూడా లేవు. ఇలాంటి సమయంలో బాబు దృష్టి ప్రజలకు పాలన అందించడంపై ఉంటుంది, కానీ డైవర్షన్ పాలిటిక్స్ పై ఎందుకు ఉంటుందని నిపుణులు అంటున్నారు. జగన్, ఏబీవీ ఇద్దరి మధ్య పర్సనల్ వైరుధ్యమే తాజా పరిణామానికి కారణం అనేది మరికొంతమంది విశ్లేషకుల అభిప్రాయం. అయితే జగన్ను ఎదుర్కోవడానికి జగన్ ప్రభుత్వంలో బాధితులకు ఏబీవీ అండగా ఉంటా అని ఒక ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం కొసమెరుపు. చూడాలి మరి ఈ తాజా పరిణామం ఏపీ రాజకీయాల్లో ఏ మేరకు ప్రభావం చూపుతుందో.